ఇవాళ మేము ఇంటర్నెట్‌లో బాగా ఫేమస్ అవుతున్న రోకలి రెస్టారెంట్‌కి అయితే వచ్చేసామండి. వాళ్ళ మెనూలో మస్ట్ రైస్‌గా బెన్నె మసాలా దోస, ఉగ్గాని బజ్జీ ఉంది. ఇంటీరియర్స్ అయితే వింటేజ్ స్టైల్‌లో కొంచెం డిఫరెంట్‌గా చాలా బాగున్నాయి అనిపించింది. ఫ్యామిలీ పీపుల్ అయితే చాలామంది వచ్చారు. మేం వెళ్ళింది వీకెండ్. వాళ్ళ ఎంట్రన్స్‌లో లెఫ్ట్ సైడ్ కాఫీ స్టేషన్ కూడా ఉంది. మేమైతే ఫిల్టర్ కాఫీ ట్రై చేద్దాం అనుకున్నాం. వాళ్ళ థీమ్‌కి సెట్ అయ్యేట్టు ఎంట్రన్స్‌లో రోకల్‌ని కూడా పెట్టారు. వీళ్ళ ఫుడ్ అయితే బేసిక్‌గా ట్రెడిషనల్ ఫుడ్‌కే ఫేమస్ అయింది. ఇక్కడ ఇడ్లీ, దోస, పొంగల్, బిసిబెల్లిబాత్ వీటితో పాటు కొన్ని జ్యూసెస్ అండ్ సలాడ్స్ కూడా ఉన్నాయండి. ప్లేస్ అయితే నీట్‌గానే ఉంది కానీ నాకైతే కొంచెం కంజెస్టెడ్ అని అనిపించింది. మేమైతే ఇక మా మెనూ ఆర్డర్ ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాము. మేము బెన్నె మసాలా దోస ఆర్డర్ ఇచ్చాము. వీళ్ళ ప్రాసెస్ అండ్ మేకింగ్ అయితే నీట్‌గానే ఉంది. గ్లౌజెస్ పెట్టుకుని, హెడ్ క్యాప్ పెట్టుకుని మంచిగానే చేస్తున్నారు. కానీ దోస అయితే అనీవెన్‌గా కాలి, మేము ఎక్స్‌పెక్ట్ చేసినంత టేస్ట్ అయితే లేదు. బేసిక్‌గా రోస్టింగ్ అనేది కొంచెం ఎక్కువైంది. అంతేకాకుండా మసాలా అయితే కొంచెం తక్కువ క్వాంటిటీ ఇచ్చారు అని నాకు అనిపించింది. మేము దాని తర్వాత గుంత పొంగనాలైతే ఆర్డర్ ఇచ్చామండి. ఈ గుంత పొంగనాలైతే ప్రైస్‌కి, వాటి టేస్ట్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇవి తీసుకున్నందుకు మేమైతే సాటిస్ఫైడ్‌గా ఫీల్ అయ్యాము. దాని తర్వాత ఫిల్టర్ కాఫీ ఆర్డర్ ఇచ్చాము. వీళ్ళ ఫిల్టర్ కాఫీతో మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే వీళ్ళ ప్రాసెస్ అండ్ మేకింగ్ అయితే చాలా బాగుంది. వీళ్ళు సిడ్ ఫార్మ్ మిల్క్ కూడా వాడుతున్నారు. మేము స్ట్రాంగ్‌గా అడిగాము. కాఫీ టేస్ట్ కూడా చాలా బాగుంది. హడావిడి లేని రోజుల్లో వెళ్తే రోకలి ఈస్ ఏ గుడ్ ట్రై. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.